హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి ఇన్వర్టర్ బోర్డుకి, కిచెన్‌లో ఉన్న బోర్డుకి, దాంతో పాటు రిఫ్రిజిరేటర్ బోర్డుకి మెయిన్ వైర్లు ఏ విధంగా లాగాలి, అలాగే కిచెన్‌లో పాయింట్‌కి వైర్ ఏ విధంగా లాగాలి, అలాగే బయట పాయింట్‌లకి ఏ విధంగా లాగాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మనము ఆల్రెడీ పైప్ ఫిట్టింగ్ అనేది చేసామండి. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి మనం అనుకున్న అన్ని బోర్డులకి పైప్ ఫిట్టింగ్, అలాగే పాయింట్లు కూడా పైప్ ఫిట్టింగ్ అనేది చేసామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి మనము ఏ బోర్డ్ అంటే ఇన్వర్టర్ బోర్డుకి అయితే ఇన్వర్టర్ బోర్డు, అలాగే రిఫ్రిజిరేటర్ బోర్డుకి అయితే రిఫ్రిజిరేటర్ బోర్డు, అలాగే లేకపోతే కిచెన్ బోర్డుకి అయితే ఏ బోర్డుకి అయితే మనం మెయిన్ వైర్ లూప్ చేయాలనుకుంటున్నామో ఆ బోర్డుకి మనము స్ప్రింగ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా నేను కిచెన్‌లో అదే నార్మల్‌గా ఫ్రిడ్జ్‌కి బోర్డ్ పెడతాం కదా, ఆ బోర్డ్ దగ్గరికి డైరెక్ట్‌గా వైర్ అనేది ఏసేకుంటున్నానండి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి ఇన్వర్టర్ ఫేస్ వైరు, అలాగే నార్మల్ ఫేస్ వైరు, దాంతో పాటు న్యూట్రల్ అండి. ఈ 3 వైర్లు నేను డైరెక్ట్‌గా రిఫ్రిజిరేటర్ బోర్డ్ ఉంది కదా, ఆ బోర్డ్ దగ్గరికి వేసేస్తున్నాను. ఈ విధంగా చూసారు కదా, వైర్ అనేది నేను అక్కడికి పంపించుకున్నానండి. పంపించుకున్న తర్వాత ఇప్పుడు వైర్ లూపింగ్ అనేది నేను చేస్తున్నాను. ఇక్కడి నుంచి లాగడం చూడండి, వైర్ అనేది వెళ్తుంది. మొత్తం మనం 3 వైర్లు ఏసేసుకోవాలి. మనం ఒకసారి 3 వైర్లు మనకి ఏ బోర్డ్‌కైతే ఎయాలనుకుంటున్నామో ఆ బోర్డ్‌కనేది ఏసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వైర్ అనేది నేను లాగానండి. లాగిన తర్వాత నేనిక్కడ ఫ్రిడ్జ్ బోర్డ్ ఎడతాలనుకుంటున్నాను కాబట్టి దానికి నేను డైరెక్ట్‌గా ఈ 3 వైర్లు లాగేసుకున్నాను. ఈ 3 వైర్లు లాగేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మీరు చూసారు కదా, ఈ విధంగా నేను ఇక్కడికి మెయిన్ వైర్ లాక్కున్నానండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మనము చూసారు కదా, ఈ విధంగా నేను రూమ్ నంబర్ 2 రూములకి 2, దాంతో పాటు ఇది 3 ఏసుకున్నానండి. ఎందుకంటే మనం ఎంసీ బోర్డ్‌లు ఎక్కించుకోవడం కోసం మనకు ఆనవాలుగా ఉంటుందని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మామూలుగా రిఫ్రిజిరేటర్ బోర్డ్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా నేను ఇన్వర్టర్ బోర్డ్‌కి స్ప్రింగ్ అనేది ఏసుకున్నానండి. చూసారు కదా, నాకు ఇక్కడ ఇన్వర్టర్‌కి డైరెక్ట్‌గా ఫేస్ అనేది తెచ్చుకుంటా. ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, 2 వైర్లు ఏసుకున్నాను, ఫేస్, న్యూట్రల్. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరికి స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఇన్వర్టర్ ఫేసు డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరికి పంపించాలి కాబట్టి నేను డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరికి స్ప్రింగ్ అనేది ఏసుకున్నాను. ఏసుకున్న తర్వాత ఒకటి యెల్లో వైరు నేను ఆ స్ప్రింగ్‌కి ఏసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా. ఎందుకంటే ఇన్వర్టర్ దగ్గర నుంచి ఫేస్ అనేది డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కొస్తది. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి మనం ఎక్కడికైతే పంపించాలనుకుంటున్నామో అక్కడికి మనము వైర్లనేది వేసుకోవాలండి, ఇన్వర్టర్ వైరు. ఈ విధంగా నేను వైర్ అనేది ఏసుకున్నాను. కొంచెం ఎక్స్‌ట్రా వైర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి ప్లగ్గు, దానికోసమని మనం ఎప్పుడు కూడా ఎక్స్‌ట్రా వైర్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా నేను కావాల్సినంత వైర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఫేస్, న్యూట్రల్స్ ఇవేమో ఇన్వర్టర్ ఫేస్ అండి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ ఫేస్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడి నుంచి చూసారు కదా, ఇప్పుడు ఇందాక వైర్ ఎక్స్‌ట్రా వైర్ ఉంది కదా, ఎక్స్‌ట్రా వైర్ ఇప్పుడు కూడా కట్ చేసుకొని మామూలుగా వదిలేసుకోండి. దానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు మన రిఫ్రిజిరేటర్ బోర్డ్ దగ్గర నుంచి నేను డైరెక్ట్‌గా కిచెన్‌లో బోర్డ్‌కి వైర్ లూపింగ్ అనేది చేస్తానండి, మెయిన్ వైరు. దానికోసం నేను స్ప్రింగ్ అనేది ఏసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్ప్రింగ్ పక్కాగా పంపించుకోవాలి. ఎందుకంటే వైర్ లూపింగ్ చేసేటప్పుడు స్ప్రింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా నేను ఇక్కడికి స్ప్రింగ్ అనేది ఏసుకున్నాను. ఏసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే దానికి ఒక యెల్లో వైరు, బ్లూ వైరు, అలాగే బ్లాక్ వైర్ అంటే 3 ఇన్వర్టర్ ఫేసు, మెయిన్ ఫేసు, అలాగే న్యూట్రల్ అండి. ఈ విధంగా నేను లాగేసుకుంటున్నాను అక్కడికి. చూసారు కదా, ఈ విధంగానే వైర్లనేవి ఇక్కడికొచ్చేసాయండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్‌ట్రా వైర్ ఉంటది కదా ఏమన్నా, ఆ ఎక్స్‌ట్రా వైర్ కట్ చేసుకొని దానికి మనం టేప్ అనేది ఏసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా టేప్ అనేది ఏసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి మనం అనుకున్న 3 బోర్డులకి వైర్ లూపింగ్ అనేది చేసేసాము. ఇలా ఇందులోకొచ్చింది. చూసారు కదా, ఇది ఇన్వర్టర్, అలాగే మెయిన్ ఫేసు అండ్ న్యూట్రల్ అండి. ఈ విధంగా అక్కడికి ఇన్వర్టర్ బోర్డ్‌కి పంపించుకున్నాం. పంపించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఇక్కడ కూడా రిఫ్రిజిరేటర్ దగ్గర బోర్డు, అలాగే ఫైర్ లైట్‌కి దానికి కూడా మనం బోర్డేసుకున్నాం. దానికి కూడా మనము ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఇక్కడి నుంచి ఇన్వర్టర్ బోర్డ్‌కెళ్ళినటువంటి ఫేస్, న్యూట్రల్ అండి. ఇవేమో బోర్డ్‌కొచ్చినట్టు ఫేస్, న్యూట్రల్. అలాగే ఇవి ఈ బోర్డ్ దగ్గర నుంచి కిచెన్‌కెళ్ళినటువంటి ఫేస్, న్యూట్రల్, అలాగే ఇన్వర్టర్ ఫేస్ అండి. ఈ విధంగా మనం మెయిన్ వైర్ లూప్ చేసాము.
మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకి ఎర్త్ అనేది వచ్చింది. ఇక్కడ నుంచి మనము కిచెన్‌లోకి అలాగే ఈ 3 బోర్డులకి ఎర్త్ అనేది లాగాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను డైరెక్ట్‌గా కిచెన్ దగ్గర నుంచి బోర్డ్ వరకు స్ప్రింగ్ అనేది ఏసుకున్నాను. మీకు డౌట్ రావచ్చు మధ్యలో బోర్డులు ఉన్నాయి కదా! ఆ బోర్డులకి ఎర్త్ ఏ విధంగా వేయాలనేది. ఆ డౌట్ నేను కూడా క్లారిఫై చేస్తానండి. ముందుగా మనం ఏం చేయాలంటే డైరెక్ట్‌గా మనము స్ప్రింగ్ అనేది కిచెన్ వరకు లాగేసుకోవాలి. అంటే వైర్ అనేది కిచెన్ వరకు వచ్చేద్దండి. ఈ విధంగా నేను కిచెన్‌లోకి వైర్ అనేది లాగేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ మధ్యలో పాయింట్ ఉంది కదా! మనం బోర్డ్ ఏసిన దగ్గర ఫ్రిడ్జ్ బోర్డ్ ఏసిన దగ్గర పాయింట్ ఉంది కదా! ఆ పాయింట్ దగ్గర మనము గ్రీన్ వైర్ అనేది ఇంకా ఎక్స్ట్రా లాక్కోవాలండి. ఎందుకంటే మనకి బోర్డ్ వరకు సరిపోవాలి. అలాగే బోర్డ్ నుంచి మళ్ళీ రివర్స్ ఎళ్ళాలి కాబట్టి 2 వైర్లు బోర్డ్ వరకు ఎక్స్ట్రాగా లాగుకోవాలి. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా! ఇలా అయితే సింపుల్‌గా మనము ఒకసారి ఎర్త్ అనేది ఏసేసుకోవచ్చండి. చూసారు కదా! ఈ విధంగా ఈ బోర్డ్ కూడా ఎర్త్ అనేది వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ ఈ వైర్ కట్ చేసుకుంటున్నాం. కట్ చేసినప్పుడల్లా కట్ చేసుకోకపోయినా పర్లేదండి. మనం ఎర్త్ కాబట్టి మనం ఈజీగా ఏసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ అదే ఇందాక ఇన్వర్టర్ బోర్డ్ ఉంది కదా! ఆ బోర్డ్ దగ్గర కూడా మనం సేమ్ ఇలాగే ఇందాక లాగినట్టే 2 వైర్లు ఆ వైర్ లాక్కోవాలండి. లాక్కున్న తర్వాత ఏం చేయాలంటే డైరెక్ట్‌గా మనము మనం ఆ బోర్డ్‌కి ఏస్తున్నాం కాబట్టి ఆ బోర్డ్‌లోకి డైరెక్ట్‌గా లాగేసుకోవాలి. లాగేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఎర్త్ అనేది కూడా లాగేసుకున్నాను చూసారు కదా! ఈ విధంగా కిచెన్ బోర్డ్‌లోకెళ్ళింది, రిఫ్రిజిరేటర్ బోర్డ్‌లోకెళ్ళింది. అలాగే ఇన్వర్టర్ బోర్డ్‌లో కూడా మనం ఎర్త్ అనేది ఏసుకున్నాము. చూసారు కదా! ఈ విధంగా సింపుల్‌గా ఎర్త్ అనేది ఏసుకున్నామండి. చూసారు కదా! ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా వైర్ ఉంది కదా! ఆ వైర్ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే పాయింట్ లూపింగ్ చేద్దామండి. కిచెన్‌లో ఒకటే లైట్ కాబట్టి ఏం చేయాలంటే మనం అక్కడికి స్ప్రింగ్ అనేది ఏసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా స్ప్రింగ్ ఏసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఫేస్ న్యూట్రల్ అండి పాయింట్ కోసమని ఫేస్ న్యూట్రల్‌లో స్ప్రింగ్‌కి అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత వైర్ అనేది లాగుతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వైర్ అనేది ఈ బోర్డ్‌లో మన కిచెన్ బోర్డ్‌లోకొచ్చింది. అలాగే ఎక్స్ట్రా ఉన్న వైర్ కట్ చేసుకొని మనం వీటికి వాల్డర్ అనేది ఏసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా! కిచెన్ దగ్గర లైట్ కోసం నేను ఈ బోర్డ్ దగ్గర నుంచి ఆ పాయింట్‌లోకి వైర్ అనేది లాగుతాను. దానికోసం ముందుగా మనం స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నామండి. ఈ విధంగా స్ప్రింగ్ వచ్చిన తర్వాత దానికి వైర్ అనేది ఏసుకోవాలి. వైర్ ఏసాం కదా! వైర్ ఏసిన తర్వాత మనం స్ప్రింగ్ అనేది లాగేస్తే వైర్ అనేది అక్కడికొచ్చేస్తది. ఈ విధంగా ఇక్కడ కూడా మనము పాయింట్‌లోకి వైర్ అనేది పంపించేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఆ వైర్ ఎక్స్ట్రా వైర్లు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఓ లైట్ కావాలన్నారండి. ఆ లైట్ కోసమని నేను అక్కడ గోడకి హోల్ పెట్టి అటువైపు వాల్డర్ అనేది ఏసాను. పాయింట్ అనేది ఎట్టాను. ఆ పాయింట్‌లోకి మనం ఫేస్ న్యూట్రల్స్ పంపించాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఫేస్ న్యూట్రల్స్ బ్యాక్ సైడ్ డైరెక్ట్‌గా స్ప్రింగ్ ఏయకుండా చేత్తో ఏస్తున్నానండి. ఎందుకంటే ఈజీగా ఎళ్ళిపోతున్నాయి. అందుకోసమని నేను చేత్తో ఏస్తున్నాను. అక్కడి నుంచి బోర్డ్‌లోకి కొలత అనేది ఏసుకున్నాను. కొలత ఏసుకున్న తర్వాత ఎక్స్ట్రా వైర్ ఉంది కదా! ఆ ఎక్స్ట్రా వైర్ అనేది కట్ చేసేసుకొని ఈ విధంగా నేను బోర్డ్‌లోకి వైర్ అనేది ఏసుకున్నాను.